తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్య భాగంలో ఈశ్వరుని యొక్క పతి పార్వతీదేవి ఉంటుంది. కొన భాగంలో విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంద్రుడు, మన్మధుడు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మ తమలపాకు పైన సదా కొలువు ఉంటారు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేత ప్రతి ఇంట్లో కూడా వాస్తుశాస్త్ర రీత్యా కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని మీరు సంపాదించుకోవాలంటే తమలపాకు చెట్లు పెంచండి. మీ యొక్క ప్రాంగణంలో కుండీలో తమలపాకు తీగ పాకే విధంగా గనక చేసుకున్నట్లయితే మీ గృహంలోనికి లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి